విష్ణు విన్యాసం. శ్రీ విష్ణు, నయన్ సారిక లీడ్స్‌గా మారుతిరావు డైరెక్షన్‌లో వచ్చిన కామెడీ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో విష్ణు ఒంగోలు ప్రతిభా కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తూ ఉంటాడు. మనోడికి బాగా నమ్మకాలు, మూఢనమ్మకాలు ఎక్కువ. ఎంతగా అంటే మనోడు బాత్రూమ్‌కి వెళ్ళటానికి గూడా ముహూర్తాలు చూసుకుంటూ ఉంటాడు. తన ఈ నమ్మకాలతో పెళ్లి వయసు దాటిపోతున్నా వచ్చిన సంబంధాలన్నిటిని అది బాలేదు, ఇది కలవలేదంటూ రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తాడు. ఈ టైంలో మన హీరోయిన్ మనీషా తన కాలేజీలోనే లెక్చరర్‌గా జాయిన్ అవుతుంది. ఫస్ట్ సైట్‌లోనే తను మనోడిని ఇష్టపడుతుంది. అయితే ముందు తన క్యారెక్టర్ చూసి మనోడు దడుచుకున్నా తర్వాత తనని ఇష్టపడటం మొదలెడతాడు. అయితే సరిగ్గా పెళ్లి చేసుకుందాం అనే టైంలో మనీషా మనోడికి తన గురించి ఓ సీక్రెట్ రివీల్ చేస్తుంది. అది వినగానే మనోడి గుండె నోట్లోకొస్తది. స్పీడ్ బ్రేకర్‌ని తప్పించబోయి లారీ కింద పడ్డట్టు అవుతది మనోడి పరిస్థితి. మరి ఈ సిట్యుయేషన్‌లో తనేం చేశాడు? అసలు మనీషా రివీల్ చేసిన సీక్రెట్ ఏంటి? అది తెలిసాక తన రియాక్షన్ ఏంటి? చివరికి మనోడు మనీషాని పెళ్లి చేసుకున్నాడా? లేకపోతే తప్పించుకోవడానికి మార్గాలు వెతికాడా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా ఏదో అట్టట్టా ఉందనిపించింది. అది గూడా 'శ్రీ విష్ణు' కామెడీ టైమింగ్ వల్ల. సినిమాని నిలబెట్టడానికి 'శ్రీ విష్ణు' శతవిధాలా ప్రయత్నించినా, దర్శకుడు డైలీ సీరియల్‌ని తలపించే కథా కథనాలతో, ఔట్‌డేటెడ్ ఐడియాస్‌తో విసిగిస్తూ 'శ్రీ విష్ణు' మీద భారీ మెజారిటీతో విజయం సాధించాడు. హీరో జాతకాల పిచ్చోడు, తనకి నమ్మకాలెక్కువ, వాస్తు బాలేదని ఇంట్లో దొడ్డికి కూడా పోడు అని తన క్యారెక్టర్‌ని పరిచయం చేసినప్పుడే మనకర్థమైపోద్ది తన లవ్ స్టోరీలో ఎలాంటి ప్రాబ్లమ్ రాబోతుందని. కానీ హీరోయిన్ సీక్రెట్ చుట్టూ వాళ్ళిచ్చిన బిల్డప్ విని, క్రియేట్ చేసిన సస్పెన్స్ చూసి అబ్బో! ఏదో పెద్దదే ఉండబోతుందనుకున్నా. మేబీ హీరోయిన్ ఏమన్నా ట్రాన్స్‌జెండర్ ఏమోనని ఏదేదో ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ ఆఖరికి నేను ఎక్స్‌పెక్ట్ చేసిన లైన్స్‌లోనే ట్విస్ట్‌ని రివీల్ చేశారు. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ అంత గొప్పగా ఏమీ లేకపోయినా, ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఎంటర్‌టైనింగ్‌గానే సాగటంతో ఓకే అనిపిస్తది. కానీ ఇంటర్వెల్ రెవల్యూషన్ తర్వాత సెకండ్ హాఫ్‌లో దాని చుట్టూ ఏమన్నా ఎంగేజింగ్ డ్రామా క్రియేట్ చేయగలిగారా అంటే లేదనే చెప్పాలి. సెకండ్ హాఫ్‌లో చాలా సీన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఏదో సీరియల్‌లా అనిపిస్తాయి. ముఖ్యంగా యాక్సిడెంట్ సీన్ అయితే అబ్బో! ఇక్కడొచ్చే ఫ్యామిలీ డ్రామా చాలా ఫ్లాట్‌గా, రష్‌గా అనిపిస్తది. ఎమోషనల్ డెప్త్ అంటూ ఏమీ ఉండదు. దీనికి తోడు ఇక్కడ కామెడీ గూడా తేలిపోతూ ఉండటంతో సినిమా సాగుతున్న ఫీలింగ్ కలుగుతది. ఇక క్లైమాక్స్‌లో అసలు ట్విస్ట్ రివీల్ అయ్యాక దర్శకుడు బాగా పాతకాలం మనిషి అని మనకు ఫుల్‌గా క్లారిటీ వస్తది. ఇలాంటివి గురూజీకే వర్కౌట్ అవుతాయి. అందరికవ్వదు. ఈ సినిమా కాన్సెప్ట్ పూర్తిగా వర్క్ అవ్వకపోవటానికి కారణం హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ వీక్‌గా ఉండటమే. అసలిద్దరూ ఒకరినొకరు ఎందుకు ఇష్టపడతారో అర్థం గాదు. హీరోయిన్ ఏదో పులిహోర డైలాగ్ చెప్పిందని హీరో ఇంప్రెస్ అయిపోతాడు. ఇక హీరోయిన్ హీరోని ఎందుకు ఇష్టపడిందనే కారణం వింటే పోరరే అనకుండా ఉండలేము. రీజన్స్ అంత లేజీగా అనిపిస్తాయి. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ బావుంటాయి. కెమిస్ట్రీ గూడా బానే ఉంటది. కానీ ఎక్కడ ఓ ప్రేమ కథ చూస్తున్నామని ఫీల్ అయితే రాదు. హానెస్ట్‌లీ ఇందులో కథా కథనాలు స్ట్రాంగ్‌గా ఉంటాయని నేనేం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సింగిల్ సినిమాలాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తే చాలనుకున్నా. అయితే అది గూడా సరిగ్గా చేయలేకపోయారు. ప్రతి జోక్‌ని తెగేదాకా లాగుతారు. సినిమాలో ప్రతి కామెడీ సీన్ స్టార్టింగ్‌లో బాగా నవ్విస్తది. కానీ ఆ సీన్ ఎండ్ అయ్యే టైంకి మనకు ఎగ్జాస్టింగ్ ఫీలింగ్ గూడా వస్తది. ప్రతి జోక్‌ని ఎడ్జ్ దాటించి లోయలోకి దూస్తూ ఉంటారు. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే ఎప్పట్లాగే 'శ్రీ విష్ణు' తనదైన ఎనర్జీ అండ్ వన్ లైనర్స్‌తో ఆకట్టుకున్నాడు. పూర్ రైటింగ్ అండ్ డైరెక్షన్‌ని తన టాలెంట్‌తో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో ఎంతమంది కమెడియన్స్ ఉన్నా మనల్ని నవ్వించేది మాత్రం తనొక్కడే. దర్శకుడు పూర్తిగా భారమంతా తన మీదే వేసేసాడు. కానీ ఓ దశ దాటాక అది భారంగా మారిపోయింది. ఇక 'మనీషాగా' 'నయన్ సారిక' డీసెంట్ అనిపించింది. స్క్రీన్ మీద అందంగా కనపడటమే కాకుండా పెర్ఫార్మన్స్ పరంగా కూడా ఓకే అనిపించింది. ఇక 'సత్య', 'శ్రీనివాస్ రెడ్డి', 'బ్రహ్మాజీ' లాంటి వాళ్ళంతా నవ్వించే ప్రయత్నం చేయగా 'సత్యం రాజేష్', 'మురళీ శర్మ', 'శ్రీకాంత్' తదితరులంతా మమ అనిపించారు. ఇక టెక్నికల్‌గా సినిమా మిక్స్డ్ బ్యాగ్ అని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ లాంటివి బాగుండగా, రథన్ అందించిన పాటలు చిరాగ్గా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోసోగా అనిపించాయి. మంచి మ్యూజిక్ ఉండుంటే సినిమా ఇంకా బెటర్‌గా అనిపించేది. ఇక సినిమాలో అక్కడక్కడ డబ్బింగ్ ఇష్యూస్ ఉండగా, ఎడిటింగ్ ఇంకా బెటర్ ఉండాల్సింది. రన్ టైమ్ గంట 59 నిమిషాలే అయినా ఏదో 2:30 గంట సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ఇక రైటర్ డైరెక్టర్ మారుతిరావు విషయానికొస్తే ఆయన పనితనం అంతంత మాత్రంగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమాని కొంచెం డీసెంట్ గానే హ్యాండిల్ చేసినా సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం పూర్తిగా ట్రాక్ తప్పారు. పేలవమైన రైటింగ్ తో కొంచెం సహనానికి పరీక్ష పెట్టారు. వన్ లైనర్స్, మీమ్ రిఫరెన్సెస్ తో పాటు స్క్రీన్ ప్లే మీద కూడా ఫోకస్ చేయాల్సింది. ఫైనల్ గా చెప్పేదేంటంటే పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా వెళ్తే సినిమా ఓకే అనిపించే అవకాశం ఉంది. అది విషయం.